ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. మన మీద ఎవరు విజయము ఉండకుండా ఉండాలంటే దేవుని తోడు మనకు చాలా అవసరం అండి. దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ఇబ్బంది పెడుతుంది, మన నాశనం కోరుకుంటుంది. ఈ లోకంలో మనుషుల్లో ప్రవేశించి మనకు వ్యతిరేకులుగా చేస్తుంది. ఎవరు కూడా మన పైన విజయము పొందకుండా దేవుడు మనకి తోడుండేటువంటి దేవుడు అండి. దేవుని తోడుంటే మనం ఎలా ఉంటాం? ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగినా కూడా దేవుని యొక్క తోడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుండండి. మనం ప్రార్థన చేయాలా, మనం ఉపవాసాలు ఉండాలా. మనము ఎప్పుడైతే దేవుని పాదాల ముందు పడి ప్రార్థన చేస్తారో శ్రమలు వస్తాయి, శత్రువులు అనేది లేస్తారు, మన మీదకి వ్యతిరేకంగానే ఉంటేనే ఉంటారు. కాబట్టి మనము వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనము దేని వైపు మన దృష్టి పెట్టాలంటే, నా దేవుడి దగ్గర నేను సేవ ఎలా చేస్తున్నాను, నేను అన్ని ఆత్మల్ని రక్షిస్తున్నాను, అదేవిధంగా ఏ ఊరికి వెళ్ళి సువార్తని ప్రకటించాలా, దేవుడు ఆలోచన ఏంది, దేవుడు యొక్క మనసులో మనము చోటు సంపాదించుకోవాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలా. మనము దేవుడు మనసులో చోటు సంపాదించుకుంటే పరలోకంలో కూడా చోటు సంపాదించుకున్నట్లే. కాబట్టి మనము మన దగ్గరికి సాతాను వస్తే దాన్ని ఎలా చేయించాలా, దాని ఆలోచన మనం ఎలా తెలుసుకొని దానికి ఎత్తుకి పై ఎత్తేసి మనము పాపాన్ని మనం జయించి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో వాళ్ళని ఎలా విడిపించాలని మనము దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలని, దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉండాలండి. దేవుడి దగ్గర ప్రతి ఒక్కటి ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి. మనం ఆయన పాలించే ప్రజలు, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం. కాపరి తన గొర్రెలకి ఏది కావాలన్నా, ఒక గొర్రె తప్పిపోయినా కూడా ఆ గొర్రెల కోసం కాపరి ఖచ్చితంగా వస్తాడండి. మన కోసం మనం తప్పిపోతే మన దేవుడు మన కోసం ఖచ్చితంగా వస్తాడు. ఒక దెబ్బ కొట్టైనా మనల్ని మార్చుకునే అధికారం దేవునికి ఉంది. ఏమంటే దేవుడు మనల్ని కన్నాడు. ఈ లోకంలో మనం దేవుని బిడలుగా ఉంటే మన శత్రువులు పెరుగుతూ ఉంటారు, మనతో ఉంటారు, మన ఎదురుగా, మన పైన, మన ఇంటి చుట్టుపక్కల నుండి మన వారే అని మనం అనుకున్నప్పుడు వాళ్ళే శత్రువులుగా వ్యతిరేకంగా తయారవుతారు. మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన మనసు, మన చూపులు, మన జీవిత విధానం దేవుడికి సమర్పించాలా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు మనల్ని ఉన్నతమైన పొజిషన్ లో ఉంచాలా, ఈ బిడ్డను ఆశీర్వదించాలి, ఈ బిడ్డకి ఆత్మని ఇవ్వాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. మనం దేవుని ఆత్మని పొందుకునే బిడ్డలుగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మనము దేవుని పరిశుద్ధంగా ఎప్పుడైతే సేవిస్తుంటామో పాపాలన్నీ ప్రతి ఒక్క మానవాళి పైన చెవుడు ఊరిపల్లా. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ పాపంలోనే పుట్టాడు. అయితే ఎప్పుడైతే నీతి బాప్తీసం తీసుకొని మనం ప్రతి ఒక్కటి వదిలిపెట్టేయాలండి. ఈ లోకంలో మనం ఎవరిని ప్రేమించకుండా మనం బైబుల్ చదువుతూ, పాటలు పాడుకుంటూ, మన వాక్యం చదువుతూ, మన వాక్యాలు వింటూ, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించాలని మనసు కలిగి ఎప్పుడైతే దేవుడి మీద దృష్టి పెట్టుకొని ఉంటామో మనకు శోధనలు ఎక్కువైనా కూడా మనకు భయం అనేది రాదు, మనకు వేదనలు ఎక్కువైనా కూడా భయం అనేది రాదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం మనకుంటుంది. ఈ లోకం అంతా వ్యతిరేకంగా ఒకటైనా కూడా మనల్ని మన ఎంటుక కూడా ఏమి చేయలేదండి. కాలిపోకుండా దేవుడు కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. మనము బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు, దానియేలు గాని చూసుకున్నప్పుడు ఆయన సింహపు బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు, ఆకలితోనే సింహాలు ఆయన్ని తినేయాలి. అలాంటిది ఆయన తినకుండా దేవుని దూతలు పంపించి వాటి నోట్ను కూడా మూపించిన దేవుడు అండి. యోబు గారిని చూసుకున్నప్పుడు ఆయనకున్న శ్రమలన్నీ చూసుకున్నప్పుడు నేను ఎందుకు బతకదు, నా బిడ్డలు చనిపోయారు, నా భార్య, నా స్నేహితుల ఆస్తి అంతా కోల్పోయింది, నా శరీరం కూడా బాగలేదని ఆ యోబు గారు చనిపోలేదండి. ఆయన నమ్మకంగా నా దేవుడి కోసం నేను బ్రతకాల, నా దేవుడు అన్ని ఉన్నప్పుడే కాదు ఏమి లేనప్పుడు కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఉన్నాడు. ఆయన్ని మనం ఆశీర్వదించేటువంటి దేవుడు, రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం ప్రతి ఒక్కటి సహించాలండి.
భరించాలండి. మనకన్నీ ఒకటేసారి రావండి. మనం ఒక్కొక్క మెట్టుగా మనం ఆశీర్వదింపబడాలంటే మన దేవునితో యుగాలు మనం ఉండాలని అంటే మనం ప్రార్థన చేయాలి. మన ఆలోచన మనం పెంపొందించుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకం వైపు చూస్తే మనం నాశనం అయిపోతాం. ఈ లోకం వాళ్ళు మాట్లాడటం లేదే, వీళ్ళు మాట్లాడటం లేదు, వాళ్ళ మనసు ఎలా ఉంది, వీళ్ళ మనసు ఎలా ఉంది మనం ఆలోచించకుండా మనం దేవుని వైపు చూడాలి. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవారని యేసు వైపు చూడాలండి. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి వాడెవడు దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాడు. వెనక తట్టు అంటే మనం దేవుని సేవలోకి వెళ్తున్నాం, దేవుని మీద దృష్టి పెట్టుకొని ఉన్నాం. మనం దేవుడి సాయి చూడకుండా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు మనం ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తామో మనం చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి మన ముందు మన దేవుడి వైపు మన దేవునితో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసే, మేము ప్రార్థనలో మిమ్మల్ని కనిపెట్టే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో మా పైన సాతాను విజయం పొందుకోలేదయ్యా. సాతాను పట్టిన మనుషులు కూడా విజయం పొందుకోలేరు. ఏమంటే మీ తోడు మాకుంటుందయ్యా, మీ ఆత్మ మాకుంటుందయ్యా, మీ పరిశుద్ధమైన కృప మాకుంటుంది. మీ దయాలతో, మీ మంచితనం, మీ ఆశ నిగ్రహం, మీ ప్రేమను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. మా ఆలోచన మేము పెంచుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో దుష్ట శక్తులు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క బిడ్డని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారయ్యా. యవనస్తుడు ఎవరైతే మీలో బ్రతకాలని ఆ దేవుడే శరణమని ఎవరైతే మీ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఈ లోకంలో ఆశలు మనుషులను చూపించో, లేదా ఈ లోకంలో డబ్బు పరంగానో, ఈ లోకంలో పలానా వాటిని చూపించి ఈ లోకంలో వ్యసనాలకి అలవాటు చేసి యవనస్తులను కానీ లోకాన్ని పాడు చేస్తున్నాయా. ఈ లోకము బలాత్కారంతో నిండిపోయింది. లోకము భూమి మూలుగుతుందయ్యా. పాపలోకంలో ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇంత పాపలోకంలో ఉన్నప్పుడు సొదొమ గొమొర ఆ మనుషులు పాపంలో ఉన్న అగ్ని గంధకాలు పంపించే ఆ దేశాన్ని కాల్చివేశారు. అదే విధంగా నోవాహు గారి కాలంలో అయితే నీటి వర్షం పంపించి పూర్తిగా కడిగి వేశారు. అలాగ చేయనని కూడా మీరు ఒక నిబంధన, ఒక ధనస్సుని ఆకాశంలో వర్షం ద్వారా అంతం చేయనని ఒక ధనస్సుని ఏర్పాటు చేసుకున్నారు. మీరు గొప్ప దేవుడే, మీరు మనుషుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. మనుషుల ఆలోచన క్రూరంగా ఉన్నాయా, తోడేళ్ళ వలె ఉన్నాయా, అదేవిధంగా చెత్తగా ఉన్నాయా, మీకు ఇష్టకరంగా లేవయ్యా. మంచి చెడు పెడితే చెడు వైపే మొగ్గు చూపుతూ చెడు వైపే వెళ్తున్నారు, కానీ మంచి వైపు మీ వైపు రావటం లేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకము చేసుకోమని అడుగుచాం. సాతాను ముఖ్యంగా ప్రతి ఒక్క యవనస్తురాన్ని టార్గెట్ చేస్తున్నాయా. వాళ్ళని మీ ఆత్మతో నింపమని అడుగుచున్నానయ్యా. మరి పరిశుద్ధమైన శక్తిని దయచేయండియా. యవనస్తురాల ఆలోచన మరి పెంచుకునే మంచి మనసును దయచేయండియా. ఈ లోకంలో మనుషుల వైపు పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా నాగటి మీద చేయి పెట్టి దున్నుకుంటూ వెళ్ళిపోయే జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని మీ ఉపవాసాలుండి ప్రార్థన చేసి మీ శక్తిని పొందుకొని బంధకాలను ప్రతి ఒక్క బిడ్డను విడిపించేదానికి కూడా మీ ఆత్మను మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు తలుచున్నాను, నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.